హాయ్ అండి. వెల్కమ్ టు అరగల సిస్టర్స్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే చందానగర్ నుంచి అమీన్పూర్ వెళ్ళే దారిలో సంతోష్ డాబాకి అయితే వచ్చామండి. మీకు తెలిసిందే కదండి, సంతోష్ డాబా అంటే ఎవరికి ఐడియా ఉండదు చెప్పండి. ఇక్కడైతే ప్యూర్ వెజ్జే ఉంటుందన్నమాట. వెజ్ లవర్స్కి అయితే పండగనే చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా సరే మేమైతే నాన్ వెజ్జే ప్రిఫర్ చేస్తామండి. ఈసారి సరదాగా మాకు వెజ్ తినాలనిపించింది. మేమైతే ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళామండి. ఈ రెస్టారెంట్లో ఫుడ్ వచ్చేసి మేమైతే స్టార్టర్ ఆర్డర్ చేసామండి. స్టార్టర్ అయితే చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చాడనమాట. సో ఎంత అంటే 3 to 4 పీపుల్స్ తినొచ్చు, అంత ఎక్కువ క్వాంటిటీ అనేది ఇచ్చారు. మీకు చూపిస్తాను ఏమేమి మేము ఆర్డర్ చేసామో. మేమైతే ఫస్ట్ పన్నీర్ ఆర్డర్ చేసామండి. పన్నీర్ స్టార్టర్ చూసారా, క్వాంటిటీ అయితే చాలా తక్కువ అనిపిస్తుంది కదా చూడడానికి. కానీ 3 to 4 మెంబర్స్ తిన్నాము. మాకు తిన్న తర్వాత కూడా ఫుడ్ అనేది చాలా తక్కువ తినాలనిపించింది. సో పన్నీర్ స్టార్టర్తో పాటు మష్రూమ్ కూడా మేము ఆర్డర్ చేసామన్నమాట. టోటల్ మేము 6 మెంబర్సే వెళ్ళాము. సో మేము ఫుడ్ అనేది చాలా ఎక్కువే ఆర్డర్ చేసాము. మష్రూమ్ అండ్ పన్నీర్ అయితే చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆర్డర్ చేసామన్నమాట. బిర్యానీ వచ్చేసి హండీ బిర్యానీ ఒకటి అండ్ పన్నీర్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాము. సో మేమైతే ఒకటే తీసుకోవాల్సింది అనిపించింది మాకైతే. ఎందుకంటే ప్లేట్లో చూస్తే చాలా తక్కువ క్వాంటిటీ అనిపించింది, కానీ చాలా ఎక్కువ అనిపించిందండి. పిల్లల కోసం కూడా వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది ఆర్డర్ చేసామండి. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఒక్కొక్క ఐటమ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్స్ ఉన్నాయండి. అవన్నీ మేము తిని ఫుల్ ఎంజాయ్ చేస్తూ మా చెల్లి మా అక్క కూడా ఏదో రీల్ ట్రై చేశారనమాట. సో రీల్ అనేది మీకు అప్లోడ్ చేస్తాను. కుల్ఫీ అయితే బాగుందండి, బాగా నచ్చింది. చాక్లెట్ కుల్ఫీ ఆర్డర్ చేసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బై గైస్.